సంజన ఆమె ఎవరు ఇంకా కంట్లో నోటు పడలేదు నాకు. బుజ్జిగాడి సినిమాలో సెకండ్ హీరోయిన్ చేసింది సంజన. ఆమె అయితే ఏమో నాకు తెలిసింది కొన్ని పేర్లు ఇమ్మాలి గారు, తనుజ, రీతు, పవన్, మాస్ మ్యాన్ వీళ్ళు మాత్రం ఈ 5 మంది మాత్రమే కొద్దిగా హైప్ లేపుతుంటారు కానీ మిగతా వాళ్ళు సుమన్ శెట్టి గారు సారీ ఆయన గొప్ప కళాకారుడు ఆయన మిస్ చేశాను. ఆయన తప్ప మిగతా వాళ్ళు నాకు అనిపించలేదు. అది రాము రాతడు అవునవును ఆయన సారీ ఫర్ దట్ ఆయన కూడా మర్చిపోయాము. ఆయన కూడా ఓకే ఫైన్ ఆయన కూడా ఎంటర్టైనర్ గా అయితే నేర్పుతా ఉన్నాడు. ఓకే వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది బట్టలు దిగుతున్నాడు మా ఊళ్ళో లోపలికి వెళ్ళి అని చెప్పి. ఆర్టిస్ట్ అంటే ఇవన్నీ ఉంటాయి వెనకాల మరి ఎవరాలు. సో రాము రాతడు సిస్టర్ వర్మతో కొంచెం రొమాన్స్ చేసిండు ఆమె బయటకు వచ్చేసింది. ఏం పరిస్థితి లోపల మరి ఏం కాదు ఇంకెవరైనా పట్టుకున్నట్టు లోపల ఆల్రెడీ సరిపోయారు కదా ఎంగేజ్మెంట్ అయిపోయి మళ్ళీ జోడీలు అయిపోయారు. అది ఎంటర్టైన్మెంట్ పరంగా లేండి అది అవుట్ ఆఫ్ అనుకోండి. ఓకే చూసేటోళ్ళు చూస్తుంటారు చేసేటోళ్ళు చేస్తుంటారు. రీతు ప్రేమలో పడింది రీతు ప్రేమలో పడినా కూడా రీతు నేనే లవ్ చేస్తా అనమాట. నేను లవ్ చేస్తా వన్ సైడ్ లవ్ ఎవ్వరని చేసుకొని వన్ సైడ్ లవ్ అనుకోండి. వన్ సైడ్ లవ్ అది రీతుని నేను గాఢంగా ప్రేమిస్తాను. అది ఇమ్మాళ్ళన్న అది అన్న ఆ వదిన ఇది అది చూడడం తప్పు. వదిన తల్లితో సమానం కదా. రీతుని అయితే చూడొచ్చు ఎందుకంటే అది ఏర్లేండి ఎవరు కప్ వరకు ఒక ముగ్గురు వస్తారు కదా. ముగ్గురు ఎవరిపైన ముగ్గురు అయితే వస్తారని నీకు నమ్మకం ఎవరు వస్తారు? ఫస్ట్ ఇమ్మాలన్న, దాని తర్వాత నెక్స్ట్ రీతు చౌదరి, దాని తర్వాత సుమన్ శెట్టి. సుమన్ శెట్టి డల్ గారు కదా కాదు లాస్ట్ అయినా డల్లుగుండేటోళ్ళే నడుపుతారు. మీకు తెలియట్లేదు డల్లుగుండేటోళ్ళు దమ్ము ఉంటది సైలెంట్ ఉండేటోళ్ళు దమ్ము ఉంటది. ఆయన కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతాను అనమాట. టైం వచ్చినప్పుడు చూద్దాం ఆయనైతే అనుకుంటాను. ఇంకా ఆల్టర్నేటివ్ తీసుకుంటే ఈయన రాను ముంబైకి రాను ఉంటాడు ఉంటాడు. బిగ్ బాస్ బజ్ లో ఈసారి మన శివాజీ గారు చేస్తున్నారు. బానే ఉంటది భయ్య ఆయన ఆల్రెడీ దాంట్లో చేసి వచ్చాడు కదా. అవునవును కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేను ఏం చెప్తానంటే బిగ్ బాస్ గురించి సపరేట్ పెడితే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర మనం మాట్లాడితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయన్నమాట. మనం ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నామో వాళ్ళని వెళ్ళి ఆపర్చునిటీ అయ్యి ఇదేంటన్నా ఇలా అంటే ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటాను ఏంటో సంగతి అని చెప్తే ఆయన ఫేస్ చేసి ఉంటాడు. తమ్ముడు ఇలా ఉంటది తమ్ముడు ఇలా ఉంటది ఇలా వెళ్తే నా లైఫ్ ఇలా అయింది నువ్వు ఇలా కాకూడదు ముందుకెళ్ళని చెప్పి అలా నడిచిద్దని నేను అనుకుంటున్నాను. మరి మళ్ళీ థ్యాంక్ యూ సో